పేరండి? నా పేరు రవికుమార్. ఆటో తోలుతుంటారండి? ఆటోనండి. పూర్తిగా దీని మీదనే ఇంకేదన్నా లేదండి, దేని మీద పూర్తిగా దీని మీద. ఓకే. మరి ఏంటండి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ హామీల్లో ఒకటి ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సుని ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు. మరి ఈరోజు అమల్లోకి తీసుకొని వచ్చారు. రేపటి నుంచి మహిళలంతా ఉచితంగా తిరుగుతారు బస్సులలో. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఉచిత బస్సు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దాకైతే ఇదిగానే ఉంది, కాకపోతే ఇంకా వదలలేదు కాబట్టి 4ంటికి వదులుతున్నారని చెప్పారు. రేపు మాకు అర్థమైంది, మా తోలకం తగ్గిపోద్దని అర్థమైంది. కాకపోతే ఇప్పుడే చెప్పలేం కదా, రేపు తోలకం బట్టి చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా మీరు ఈ ఉచిత బస్సు వస్తే ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతుందంటారా? అంటే తెలంగాణ మరి నష్టం జరగకుండా ఎలా ఉంటుందండి? అటు పల్లెల్లో తిరిగే ఆటోలన్నీ ఇటు వస్తాయి, మళ్ళీ ఇక్కడేమో బాడీలు ఉండవు. ఇంకా ఏరే పనికి ఏదైనా వెళ్తామో నష్టమే. మరి ఓవరాల్గా ఈ ఏదైతే ఈయన సంవత్సర కాలం వ్యవధిలో పరిపాలన చేశారో ఆ పరిపాలన తీరు కూడా మీకు ఏ విధంగా అనిపించింది? ఆ పరిపాలన అయితే మాకంత ఇది ఉండదు, ఏ పార్టీ వచ్చినా మేము ఆటో వేసుకోవాల్సిందే. అలా కాదు కదా, ఇప్పుడు మీకు ఇంతకుముందు జగన్ గారు ఏమన్నా వాహనం నడుపుకునే వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సహాయం చేశారా? ఇచ్చారండి, 5 సార్లు పడ్డాయండి. ఎందుకు తీసుకున్న తర్వాత ఓకే ఎంత పడ్డాయి? 10,000 పడ్డాయండి సంవత్సరానికి. అన్నమాట ప్రకారం. అన్నమాట ప్రకారం. మరి ఈయన వచ్చిన తర్వాత కూడా ఆటో సోదరులకి అన్యాయం అయితే చెయ్యను, నేను కూడా ఇస్తానని చెప్పాడు కదా, ఏ మాత్రం నెరవేర్చారు ఆటో సోదరులకి ఇచ్చిన హామీ? ఏమో చూస్తున్నారుగా, ఇప్పుడు తాగైతే ఏం రాలా. మరి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారండి? లేరు. మరి మహిళలకి కూడా 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామన్నారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. అవేమన్నా ఆ మహిళల గురించి అయితే మనకు పూర్తిగా అవగాహన లేదు. ఈ పులివెందుల పేరు విన్నారు ఎప్పుడైనా? విన్నాం కండి, పేపర్ చదువుతా ఉంటారు జగన్ గారి కాన్స్టిట్యున్సీ. ఓకే. మరి పులివెందుల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి కదా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ మరి ఊహించని విధంగా వైసీపీ అయితే ఓడిపోయింది. 600 ఓట్లేమో వచ్చాయి, టీడీపీకి 6,000 వచ్చాయి. ఇది న్యాయంగానే జరిగింది అనుకుంటున్నారా మీరైతే? అది ఎలా జరిగిద్ది న్యాయంగా? అది ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం ఉంది. న్యాయంగా అయితే జరిగి ఉండదు. నా పేపర్ చూస్తున్నాను కాబట్టి దాంట్లో మ్యాటర్లు కూడా చూసి చెప్తున్నా. అంటే ఓవరాల్గా మీరు రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఆ నియోజకవర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఆయన చేసినంత వ్యతిరేకత ఏముంది? ప్రజలకు వ్యతిరేకంగా చేసినవి ఏముంది? ప్రజలకైతే వ్యతిరేకం ఏం లేదండి. అసలు ఎలా ఓడిపోయారో కూడా అర్థం అయితే మాకైతే అయితే ప్రజలు బుద్ధి చెప్పారు, మేము 30 సంవత్సరాల నుంచి ఓట్లు వేయట్లేదు, ఇక్కడంతా రిగ్గింగ్ జరుగుతుందని వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అలానే జరుగుంటుందనా అని. ఏమోనండి, మేము మాత్రం 10 మంది ఉన్నాం. 10 మందిలో నువ్వు ఎవరికి వేసారా, నువ్వు వేసారా అంటే నేను ఫ్యాన్కి వేసా అని 10 మందిలో 7గురు చెప్పారు. మరి ఇక్కడేమో అలా జరిగింది. ఓవరాల్గా మరి ఈయన జగన్ గారేమో నీకు వయసు పైబడిపోతుంది, ఈ వయసులో హరే రామ హరే కృష్ణ అనుకోకుండా పాపాలు చేసుకుంటూ పోతున్నాం, రేపటి రోజున అనుభవిస్తాం అనేసి మాట్లాడుతున్నారు జగన్ గారు. నిజంగానే అలానే చేస్తున్నాడా ఆయన? అంత అవగాహన అయితే లేదులేండి. థ్యాంక్ యూ.